ఒక క్రైస్తవ స్త్రీ ఈ వేధింపులు ఎలా ఎదుర్కోవాలి? తన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇతర స్త్రీల కంటే మెరుగైన పరిష్కారం ఈమె దగ్గర ఉందా? సహాయానికి ఆమె ఎక్కడికి వెళ్ళాలి? ఆమె వెళ్ళాల్సిన శ్రేష్టమైన చోటు లేఖన భాగాలే. దానిలో మాంత్రిక ఫార్ములా ఏదీ లేదు, కానీ దుర్దశ దుఃఖంలో ఆమెను బలపరిచే దైవజ్ఞానం దానిలో ఉంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ఇలా చెప్తుంది: మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాలను గూర్చి విచారించండి, మేలు కలుగు మార్గం మీదనే అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. లోబడుట అనేది స్త్రీవాదం అనే పోట్లగిత్తకు ఓ ఎర్రగుడ్డలా తయారైంది. ఇది పురుషాధిక్యానికి అనుకూలంగా సమర్థించే పదం అని వారి వాదన. ఈ వాద ప్రతివాదన వేడిలో క్రీస్తునందు ఒకరికొకరు లోబడి ఉండండి అనే ఆజ్ఞ కనుమరుగైపోయింది. లోబడటం అంటే బానిసత్వం, అవమానం పొందటం అని అర్థం కాదు. క్రమమైన కార్యనిర్వహణకు ఒక సంస్థకు అధ్యక్షుడు ఎలా అవసరమో, అలాగే కుటుంబ నిర్వహణకు పురుషునికి బాధ్యత ఇవ్వబడింది. బాధ్యతల్లో ఇచ్చిన విధులకు కట్టుబడి తను పనిచేయాలి. పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. ఒక భర్త తన భార్యకు ప్రాణం ఇచ్చేంత అధికంగా ప్రేమించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు తన సంఘం కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. భర్త తన బాధ్యతను త్యజిస్తే తన కుటుంబానికి శిరస్సుగా ఉండే అధికారాన్ని, గౌరవాన్ని కోల్పోతాడు. ఈ విషయం భార్యను వేధింపులకు గురిచేసే భర్త మనసులో బలంగా ముద్రించుకోవాలి. క్రైస్తవ స్త్రీ దేవుని కృప మీద ఎక్కువగా ఆధారపడాలి. ఆయనే ప్రేమిస్తాడు, బలపరుస్తాడు, వాగ్దానం చేస్తాడు, నడిపిస్తాడు, భద్రపరుస్తాడు. మొదటి శతాబ్దంలో స్త్రీలకు చట్టపరమైన భద్రత కల్పించలేదు. భార్యపై దాడి చేసినా, కొట్టినా శిక్షించటానికి ప్రస్తుతం చట్టాలున్నాయి. ఈ లౌకికపరమైన చట్టాలు ప్రతి క్రైస్తవ మహిళకు అందుబాటులో ఉన్నాయి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను అనే మాట రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలా చూస్తాం. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడినవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు అని చదువుతాం. అయితే ముందుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సమాధాన పడటాన్ని కష్టంగా మార్చే మొండితనం, గర్వం, తగని కోపం అడ్డంకులుగా ఉన్నాయా? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఇచ్చిన ప్రేమ నియమాల్ని తనను తాను ఎలా సరిచూసుకుంటుంది? దానిలో ఏమైనా కొదువుగా ఉంటే ప్రార్థనాపూర్వకంగా సరిదిద్దుకోవాలి. దాని విషయంలో తనను తాను నిందించుకోవాల్సిన అవసరత లేదు. తనను తాను ద్వేషించుకోవడం అనేది ఆత్మన్యూనతను కలగచేస్తుంది. మీరు యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమును బెదరకూడదు. ఇప్పుడు ఆమె తదుపరి మెట్టుకు వెళ్ళాలి. వైవాహిక జీవితంలోని హింసను పరిష్కరించుకోవడానికి అవసరమైన క్రియాశీలక నియమాలు మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-18 వచనాల్లో చూస్తాం. ప్రశాంత వాతావరణంలో భార్య భర్త యొక్క పాపాన్ని ప్రతిఘటించాలి. అతని తీవ్రమైన వేధింపులు భరించేది లేదనే విషయాన్ని అతడు గ్రహించేలా చేయాలి. దాని విషయంలో మౌనంగా ఉంటే ఆ క్రూర ప్రవర్తనను ప్రోత్సాహపరచినట్టు అవుతుంది. తన కోపాన్ని ఆమె చూపగలగాలి. ఒకవేళ ఆమె దాన్ని అణిచివేసుకుంటే అది ద్వేషంగా, విచారంగా మారుతుంది. ఆమె పగబట్టినట్టుగా చేయకూడదు. 2 తప్పులు ఎన్నడూ ఒక మంచిదానిగా మారదు. అతనిలోని అపవాదిని బయటకు పారద్రోలటానికి ఆమె అతన్ని ప్రతిఘటించాలి. అప్పుడు అతను పశ్చాత్తాపడి కొత్త జీవితాన్ని ఆరంభించే అవకాశం ఉంటుంది. దానికి అతను స్పందిస్తే సమాధాన పడడం సాధ్యతరం అవుతుంది. భార్య క్షమించాల్సిన అవసరత ఉంది. కౌన్సిలింగ్ తీసుకోవడానికి, మానసిక వ్యాధికి చికిత్స పొందటానికి ఇష్టపడాలి. కౌన్సిలర్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మగ కౌన్సిలర్లు పురుషుల పక్షం వహించి వారిని అధికారాన్ని అదుపు చేసేవారిగా పరిగణించి స్త్రీని తక్కువ స్థితికి చెందిన వ్యక్తిగా చూస్తారు. అలాంటి సలహాదారుల్ని సంప్రదించకూడదు. భర్త స్పందించకపోతే మళ్ళీ భార్య, 2-3 సాక్షుల సమక్షంలో అతనితో మరలా సంధించాలి. ఆ సాక్షులు ఇద్దరి పక్షంగా సమానంగా ఆలోచించాలి. ఈ పద్ధతి కూడా విఫలమైతే సంఘ అధికారుల సహాయాన్ని తీసుకోవాలి. సంఘం స్త్రీ విషయంలో బాధ్యత వహించి ఆమెను రక్షించి ఆధ్యాత్మిక అవసరతను తీర్చి సామాజిక కౌన్సిలింగ్ ఇప్పించి అవసరమైతే చట్టపరమైన సాయం తీసుకొని అవసరమైన ధన సహాయం చేయాలి. విచారకరమైన విషయం ఏమంటే స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధనివ్వడంలో సంఘం నిర్లక్ష్యం వహిస్తుంది.
క్రైస్తవ మహిళలు సంఘం వెలుపలి వారి నుంచి సహాయం కోరడానికి కారణం సంఘం నుంచి సహానుభూతిని, యథార్థమైన శ్రద్ధని పొందలేకపోతున్నారు. విషయాలను అనేక సందర్భాల్లో గుప్తంగా ఉంచక బాధింపబడిన వారి గురించి చిలవల పలవలుగా చెప్పుకోవడం జరుగుతుంది. వైవాహిక జీవితంలోని మనస్పర్ధలు, కలతలకు సంఘం కొన్నిసార్లు దూరంగా ఉండటానికి కారణం ఇలాంటి వ్యాజ్యాలకు దారితీసే వాటి విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించడమే. ఈ ప్రయత్నాలన్నిటిలో భర్త తన ప్రవర్తన మార్చుకోవడానికి నిరాకరిస్తే అతన్ని ఒక అవిశ్వాసిగా పరిగణించి పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్ళాలి. గాయపడిన ఆ స్త్రీని తిరిగి పశ్చాత్తాపపడని భర్త దగ్గరకు పంపకూడదు. సంఘం సహాయం చేయలేకపోతే హింసను అనుభవించిన మహిళలకు చేతనిచ్చి అవసరమైన శిక్షణ, ఉద్యోగాలను ఇచ్చే మహిళా సంఘాలు, సహాయ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఇద్దరు సమాధాన పడటానికి అంగీకారం ఏమాత్రం లేని సందర్భంలో విడిపోయే పరిష్కారం. దీనిలో ఎంపిక చేసుకోవాల్సింది మహిళే. అయితే భర్త బ్రతికున్నంత వరకు మళ్ళీ వివాహం చేసుకునే స్వేచ్ఛ ఆమెకు లేదు. బాధింపబడిన ఆ స్త్రీకి ఆమె బిడ్డలకు దయా శ్రద్ధలతో కూడిన సమాజంలో భద్రతనివ్వనంత వరకు ఆమె తన సొంత ఇంటిలోనే బందీగా జీవించాల్సి వస్తుంది.